విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఈ వైర్ చూసారా ఎలా కనెక్ట్ చేశారో? ఎర్త్ వైర్ తీసుకొచ్చి ఫేస్కి కలిపారు. మరి షాక్ కొట్టకి ఏమవుతుంది? ఎవరో కావాలని ఇదంతా ప్లాన్ చేసి ఉంటారని నాకు అనుమానంగా ఉంది. అలా జరిగే అవకాశం లేదు సార్. ఎందుకుండదు? మీ వాళ్ళు ఎవరు చేసి ఉండకపోవచ్చు, బయట వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చుగా. ఎస్, ఎవరు చేశారో తెలియదు కానీ డెఫినెట్గా ఇది మర్డర్ అటెంప్టే. అంత ప్లాన్ ప్రకారం జరిగింది. చాలమ్మా, ఇంకొంచెం తాగండి అత్తయ్య. నాన్న, మేము హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆల్రెడీ నువ్వు వచ్చి వెళ్ళిపోయావని చెప్పారు. ఎక్కడికి వెళ్ళావు? నిన్న ఇన్సిడెంట్ జరిగిన ఫ్యాక్టరీకి వెళ్ళాను. ఎందుకు నాన్న? ఇది యాక్సిడెంట్ కాదేమోనన్న అనుమానం వినోద్. ఎవరో కావాలని ఈ పని చేశారు. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు మావయ్య? నేను వెళ్ళి చూసొచ్చాను కదమ్మా. స్విచ్ ఆన్ చేయగానే షార్ట్ సర్క్యూట్ అయి షాక్ కొట్టి చనిపోయేలా పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఏంటి, నానమ్మ మీద హత్యా ప్రయత్నమా? ఎస్, అందులో అనుమానం లేదు. ఇట్స్ వెరీ క్లియర్. ఓపెనింగ్కి అమ్మొస్తుందని ముందుగానే తెలుసుకొని ఎవరో కావాలని చేసిన కుట్రే ఇది. అమ్మమ్మని మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది మావయ్య? అదే మనం సీరియస్గా ఆలోచించాలి. ఆ ఫ్యాక్టరీ ఓనరు నానమ్మ వల్లే ఈ స్టేజ్కి వచ్చాడు. అదీగాక మనిషి చాలా మంచివాడు కాబట్టి అతన్ని అనుమానించడానికి లేదు. ఇంకెవరున్నారు? బిజినెస్లో కూడా ఎవరితో అయినా ప్రాబ్లం వస్తే స్మూత్గా సాల్వ్ చేస్తుందే తప్ప అనవసరంగా ఎవరితోనూ అమ్మమ్మ గొడవ పెట్టుకోదు. కాబట్టి వాళ్ళెవ్వరూ ఇంత ఘోరమైన పని చేయరు. అంతవరకు గ్యారంటీ. కరెక్టేనమ్మా. అవును, రోజీ అయ్యుండొచ్చుగా. కానీ గ్రానీ ఇప్పుడు ఇక్కడ లేదుగా. లేదని మనం అనుకుంటున్నాం, కానీ ఉందో లేదో ఎవరికి తెలుసు. పెళ్లి ఆపడానికి రోజు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. అందుకని ఏకంగా అమ్మని చంపడానికి ట్రయల్స్ మొదలెట్టిందేమో. అలా కూడా అయ్యుండొచ్చు. అందుకే మనం దీన్ని అంత తేలిగ్గా వదిలేయకూడదు. చాలా జాగ్రత్తగా అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచించాలి. చిచి, కేవలం నీ చాతకంతనం వల్ల లక్ష్మీదేవి బతికి బయటపడిందే. నేను కరెక్ట్గానే ప్లాన్ చేశాను మేడం. లాస్ట్ మూమెంట్లో లో వోల్టేజ్ వల్ల ఫెయిల్ అయింది. లేదంటే ఆ షాక్కి తప్పకుండా చచ్చుండేది. పనికిరాని కారణాలు నువ్వెన్ని చెప్పినా నేను విన్నో. నాకు అనవసరం. నాకు కావాల్సింది నీ ఎక్స్ప్లెనేషన్ కాదు. లక్ష్మీదేవి చావు. ఆ పనిలో ఉండు.
ఓపెనింగ్ కని వెళ్ళి మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారనేసరికి మేమంతా షాక్ అయిపోయాం అత్తయ్య. అదృష్టం బాగుండి ప్రమాదం తప్పింది కానీ లేకపోతే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉంది నానమ్మ. జరిగిందేదో జరిగిపోయింది వినోద్. ఇంకా ఆ విషయం మర్చిపోదాం. అంత తేలిగ్గా ఎలా మర్చిపోతామమ్మా? ఇలాగే వదిలేస్తే ఇవాళ ఇదైంది, రేపు మరొకటి అవుతుంది. దీన్ని ఇలా వదలకూడదు. పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి దీని వెనకాల ఎవరున్నారో తెలుసుకోవాల్సిందే. దీపక్, ఏదో యాక్సిడెంటల్గా జరుగుంటుంది. ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దాం బాబు. ఎలా వదిలేస్తానమ్మా? ఇదేం యాక్సిడెంటల్గా జరగలేదుగా. కావాలని నిన్ను చంపడానికి ఎవరో ప్లాన్ చేశారని క్లియర్గా తెలుస్తోంది. నేను ఫ్యాక్టరీకి వెళ్ళి చూసొచ్చానుగా. ఇంకా దాస్తావెందుకు నాన్న? ఇది డెఫినెట్గా గ్రానీ చేసిన పనేనని డెసిషన్కి వచ్చేసాం కదా. ఆ విషయం చెప్పవే. ఏం సంజా? అవును, అయినా రోజీ తప్ప ఇలాంటి దుర్మార్గ పనులు ఎవ్వరూ చేయరు. సంధ్య, జరిగిందేమిటో తెలుసుకోకుండా అనవసరమైన లేనిపోని అనుమానాలు పెట్టుకొని ఎవరిని అనుమానించొద్దమ్మా. అనవసరంగా ఎందుకు అనుమానిస్తావమ్మమ్మా? రోజీకి ఇలాంటి క్రిమినల్ రికార్డు చాలా ఉందిగా. కరెక్ట్గా చెప్పు సంజా. డెఫినెట్గా ఇది గ్రానీ పనే. వినోద్, ఆ మాటే అనొద్దంటున్నాను. ఇందులో రోజీ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఎంత మాత్రం లేదు. అంత కన్ఫర్మ్డ్గా ఎలా చెప్తున్నావు అమ్మా? మీ పెళ్లి కాకూడదని ఇలాంటి ప్రయత్నం ఏదో చేసుండొచ్చుగా. దీపక్, రోజీ ఎంతకైనా తెగిస్తుంది, కానీ ఒకరి ప్రాణాలు తీసే పని మాత్రం చేయలేదు. ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? అయినా నువ్వేంటమ్మమ్మా రోజీని వెనకేసుకొస్తున్నావు? నీ ఫ్రెండనా? అదేంటి సంజయ్ అలా అంటావు? మామూలు ఫ్రెండ్ కాదు, చాలా క్లోజ్ ఫ్రెండ్. నిజంగా రోజుని కలిస్తే మనల్ని మర్చిపోయేలా ఉంది నానమ్మ. అసలు ఇద్దరిది గిన్నీస్ బుక్ ఎక్కాల్సిన కాంబినేషన్. అమ్మేమో సాఫ్ట్వేర్, రోజీ హార్డ్వేర్. అమ్మకి మనుషుల్ని ప్రేమించడమే తెలుసు, ఆవిడ గారికి ద్వేషించడమే తెలుసు. మరి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారన్నది $1 బిలియన్ క్వశ్చన్. కరెక్ట్ మావయ్య. మహారాజశ్రీ రోజీ గారి మీద చిన్న మాట కూడా పండివట్లేదు అమ్మమ్మ. అది సరే సంధ్య, ఆ రోజీ నా ఫ్రెండ్ అని పెళ్లి కూడా మానుకుంటుందేమో, అది చూడు. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంత లేట్ ఏమిటి అండాళ్ళు? ఏదైనా కొత్త న్యూస్ తెలుస్తుందేమోనని ఊరంతా తిరిగి వస్తున్నాను పరమేశ్వరా. దేని గురించి? అలా అడుగుతారేమిటి పరమేశ్వరా? మిస్ అయిపోయిన మిసెస్ రోజీ గురించి. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఏమైపోయిందో తెలీదు. అదేమిటి, సింగపూర్ వెళ్ళిందని విన్నాను. సింగపూరా నా శ్రాద్ధమా? అక్కడికి వెళ్ళలేదుట. ఒకవేళ వెళ్ళిందనే అనుకుందాం. అంత అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది పరమేశ్వరా? సడన్ గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తే దొరికిపోయి పారిపోయిందేమో. అలా జరిగినా జరగచ్చు. అయినా ఈ మధ్య బ్యాంకుల వాళ్ళు బోర్డు తిప్పేసినట్టు బిజినెస్లన్నీ మూసేసి అందరినెత్తిన టోపీ పెట్టేసి పారిపోయిందని చెప్పుకుంటున్నారు పరమేశ్వరా. అవును, రోజీకి స్మగ్లింగ్ బిజినెస్ కూడా ఉందని విన్నాను. మీ పిచ్చి గాని స్మగ్లింగ్ బిజినెస్ లేకపోతే అన్ని కోట్లు ఎలా సంపాదించిందనుకుంటున్నారు పరమేశ్వరా? ఆవిడ స్మగ్లింగ్ చేయని వస్తువంటూ లేదు. గంజాయి, హెరాయిన్, బంగారం బిస్కెట్లు అన్ని స్మగ్లింగ్ చేసేదట. మాఫియా ముఠాలతో కూడా సంబంధాలున్నాయట. అంతేకాదు, ఆఖరికి దొంగసాల వ్యాపారంలో కూడా వాటాలున్నాయట. మై గాడ్, అంటే లేడీ డాన్ అన్నమాట. మరేంటనుకున్నారు పరమేశ్వరా? ఆ దొంగ సరుకేదో దొరికిపోతే తప్పించుకోవడానికి సింగపూర్ వెళ్ళిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇంకా నయం, ఇప్పటికైనా తెలిసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆవిడతో పాటు మనల్ని కూడా తీసుకెళ్లి మూసేసేవాళ్ళు ఆ పోలీసులు. అది సరే గాని పాపం ఆ లక్ష్మీదేవి అసలే నోట్లో నాలుకలేని మనిషి. ఆవిడ మీద హత్య ప్రయత్నం జరిగిందట. అందులో ఆశ్చర్యమే ఉంది పరమేశ్వరా. నోట్లో నాలిక లేదని మనం అనుకుంటున్నాం. ఆవిడ తక్కువదేం కాదు. మిస్సెస్ రోజీ ఎదురుగానే ఆవిడ మొగుడు చలసానితో విచ్చలవిడిగా తిరిగి పెళ్లి దాకా తెచ్చిందంటే ఎంత గ్రంథసాంగురాలై ఉండాలి. ఆవిడ మీరు నేను అనుకుంటున్నంత అమాయకురాలేం కాదు పరమేశ్వరా. అవును, నేను విన్నాను. ఆ చలసాంతోనే కాకుండా ఇంకెవరితోనో కూడా సంబంధాలున్నాయట. ఎన్నాళ్ళు దాగుతాయి ఈ రంకు బాగోతాలు? ఇప్పుడు ఆ చలసాన్ చేసుకుంటుండే తెలిసి ఎవరికో కడుపు మండి చంపేయాలనుకున్నారట. అసలు రోజీయే చంపించడానికి ప్లాన్ చేసిందని అందరూ అనుకుంటున్నారు పరమేశ్వరా. అది మాత్రం నేను నమ్మను అండాళ్ళు. రోజు ఎన్ని నీచమైన పనులైనా చేస్తుంది గాని ప్రాణాలు తీసే పని మాత్రం చేయదు. అదంతా ఒకప్పటి మాట పరమేశ్వరా. తన దాకా వస్తే గాని తెలీదని ఎన్నో కాపురాలు కూల్చింది. ఇప్పుడు కట్టుకున్న మొగుడే లక్ష్మీదేవి కొంగు పట్టుకు తిరుగుతూ ఉంటే చూడలేక మర్డర్ ప్లాన్ చేయించిందని పబ్లిక్ గానే చెప్పుకుంటున్నారు. అదే నిజమై ఉంటుంది. ఆ కేసు తన మీదకి రాకూడదనే సింగపూర్ చెక్ చేసి ఉంటుంది. సింగపూరే వెళ్ళిందో శ్రీకాకుళం అడవుల్లోకే వెళ్ళిందో మనకేం తెలుసు పరమేశ్వరా. పేరుకి లక్ష్మీదేవి రోజీ ఇద్దరూ పెద్ద మనుషులే. చూస్తే అన్ని మోసాలు, అన్యాయాలు, అక్రమ సంబంధాలు. చిచి, తలుచుకుంటేనే కంపరం పుడుతోంది.
మనం అదృష్టవంతులం కాబట్టి బురదలో పుట్టిన పద్మాల్లాగా వాళ్ళతో తిరుగుతున్నా ఆ బురద అంటుకోకుండా పవిత్రంగా బతుకుతున్నాం. ఎంత చక్కగా చెప్పావు ఆండాళ్ళు. వాళ్ళ సంగతి అలా ఉంచు. వాళ్ళిద్దరూ సిగ్గు లజ్జ అన్నీ వదిలేశారు. ఆ చెలసానికైనా బుద్ధుండొద్దు. పైకి శ్రీరామచంద్రుడిలా కనిపిస్తాడే గాని ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుళ్ళ పెళ్లి చేసుకుని రోజీతోనూ చేసుకుంటాను లక్ష్మీదేవితోనూ రాసక్రీడలు వెలవబెడుతున్నాడు. గంతకి తగ్గ బొంత అని వాళ్ళకి ఆయనకి సరిపోయిందిలే. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఇంకా ఎన్నో లొసుగులు బయటకు వస్తాయి గాని నాకు కాస్త పనుంది. నేను వెళ్ళొస్తాను పరమేశ్వర. అదేమిటి అంత తొందరపడుతున్నావు? మీ ఆయన తొందరగా వస్తా అన్నాడా? అదేం లేదు పరమేశ్వర. ఆయన 6 గంటలకు వచ్చి కిచెన్లో దూరిపోతారు. నువ్వెంతైనా అదృష్టవంతురాలే అండాళ్ళు. ఎంత చక్కగా వండి పెట్టే మొగుడు దొరికాడు. అయినా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను నీకెక్కడా? నేను వస్తున్నాను. నా కార్లో డ్రాప్ చేస్తాను పదా. ఎందుకు పరమేశ్వర? మా వారు ఇంకా సర్వీస్లోనే ఉన్నారు కదా. అంచేత గవర్నమెంట్ కార్ ఎప్పుడూ మా ఇంట్లోనే ఉంటుంది. ఆయన ఆఫీస్ నుంచి రాగానే ఆ కార్లోనే వచ్చాను. వెళ్తాను పరమేశ్వర. రేపు ఇదే టైంకి మరిన్ని తాజా వార్తలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సరే. ఏమిటి లక్ష్మి, రోజీ నీ చిన్ననాటి స్నేహితురాలా? అవును, నేను నమ్మలేకపోతున్నాను లక్ష్మి. నిజం చలసాని గారు. ఎంత విచిత్రం. మాటల్లో కానీ చేతల్లో కానీ మరే విషయంలో కానీ మీ ఇద్దరికీ ఏ పోలికలు లేవు. మనస్తత్వాల్లో కూడా సమాంతర రేఖల్లా ఉంటారు మీరు. మీరిద్దరూ స్నేహితులంటే నేనే కాదు ఎవ్వరూ నమ్మరు. మనకున్న స్నేహితుల్ని బట్టి మన వ్యక్తిత్వాల్ని అంచనా వేయొచ్చు అంటారు. ఆ రకంగా చూసినా రోజీ నీ ఫ్రెండ్ అయ్యే అవకాశమే లేదు. అయినా మంచితనంతో 10 మంది బాగుని కోరుకునే నువ్వెక్కడా? పగా ప్రతీకారాలతో రగిలిపోతూ అందరి వినాశనాన్ని కోరుకునే రోజీ ఎక్కడా? నో, నువ్వెంత చెప్పినా ఐ కాంట్ బిలీవ్. నువ్వేదో పొరపాటు పడుంటావు. లేదు చలసాని గారు, మీకు తెలిసిన రోజుని దృష్టిలో పెట్టుకొని మీరెలా మాట్లాడుతున్నారు. కానీ చిన్నప్పుడు సరోజ, ఐ మీన్ రోజీ నాకన్నా చాలా మంచిది. స్నేహం అంటే ప్రాణం పెట్టేది. నా కష్టాల్లో పాలు పంచుకునేది, నా కన్నీళ్లు తుడిచేది, నన్ను ఓదార్చేది. అంత మంచి స్నేహితురాలు. నిజంగా అంత సుగుణాల రాశి అయితే ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? మనుషుల జీవితాలతో ఎందుకు ఇలా ఆడుకుంటుంది? నువ్వు చెప్పిన మంచి లక్షణాల్లో ఒక్కటి కూడా రోజీలో కనిపించడం లేదు. రోజీ దుర్మార్గురాలని మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయి మాట్లాడితే నేనేం చెప్పలేను. పేదరికంలో మగ్గిపోతూ ఆకల్ని అవమానాల్ని భరిస్తున్న మనిషి ఒక్కసారిగా ధనవంతులైపోతే ఎన్నాళ్ళు తను అనుభవించిన జీవితం మీద, వాతావరణం మీద, మనుషుల మీద కసి పెరుగుతుంది, అసహ్యం ఏర్పడుతుంది. గతం తాలూకు జ్ఞాపకాలను కూడా దగ్గరికి రానివ్వరు. ఎంతకాలం వాళ్ళని ఎంతగా బాధపెట్టిన సమాజం మీద పగ తెచ్చుకోవాలనుకుంటారు. ఓ రకమైన మనస్తత్వాన్ని అలవరుచుకుంటారు. రోజీ విషయంలో కూడా సరిగ్గా అలాగే జరిగింది. దరిద్రం తప్ప ఏవీ తెలియని రోజీకి అదృష్టం కలిసొచ్చి ఎలిజబెత్ గారు లాంటి దేవత అమ్మలా దొరికింది. దాంతో కావలసినంత డబ్బు, విలాసవంతమైన జీవితం రోజీని ఉక్కిరి బిక్కిరి చేసింది. డబ్బుంటే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చనే నిర్ణయానికొచ్చింది. అదిగాక ఆ ఇంట్లో రోజీ మాటే వేదం, చేసిందే శాసనం. తన మాటకి ఎదురు చెప్పేవాళ్ళెవ్వరూ లేరు. దాంతో అహంభావం, అహంకారం, మొండితనం, పంతం, తన మాటే నెగ్గి తీరాలన్న పట్టుదల పెరిగిపోయాయి. మనసులో నాటుకున్న విషబీజాలు రోజీకి తెలియకుండానే వటవృక్షాలై ఎదిగిపోయాయి. రోజీని ఓ నియంతలా మార్చేశాయి. చిత్రం ఏమిటంటే అదంతా తన గొప్పతనమేననుకొని మురిసిపోయింది. కాని అదే తన పతనానికి కారణమని ఊహించలేకపోయింది రోజీ. మనస్తత్వ నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా ఎనలైజ్ చేయలేనంత గొప్పగా చెప్పావు లక్ష్మి. ఓకే, నువ్వు చెప్పిందంతా నిజమే అనుకుందాం. మరి నువ్వు ఆ పరిస్థితుల నుంచే వచ్చావు. పేదరికంలోనే పుట్టి పెరిగావు. ఆకలి, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ భరించావు. అలాంటిది ఇవాళ ఇంత గొప్ప స్థాయికి ఎదిగావు. మరి నువ్వు సమాజం మీద కసి పెంచుకోలేదే? రోజీలాగే అందరి బతుకులు నాశనం చేద్దామని కంకణం కట్టుకోలేదే? పేదరికంలోంచి ఒక్కసారి ఐశ్వర్యంలోకి వచ్చేసరికి నువ్వు చెప్పినట్టు రోజీలో వచ్చిన మార్పులు నీలోనూ రావాలిగా. నాలోనూ వచ్చేవేమో చలసాని గారు. రాకుండా ఉండడానికి నేనేవి మహాత్మురాల్ని కాదుగా, మామూలు మనిషిని. కానీ నేను రోజీలా తయారవ్వకపోవడానికి కారణం
నారాయణరావు గారు. నారాయణరావు గారా? అవును చలసాని గారు. డబ్బుతో పాటు అహంకారం అహంభావం పెరగకూడదని, మంచితనం మానవత్వం పెరగాలని, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని నారాయణరావు గారు నాకెప్పుడూ చెప్తూ ఉండేవారు. డబ్బుతో పాటు వచ్చే స్నేహాలు, పరువులు, ప్రతిష్టలు డబ్బు పోగానే పోతాయి. మన మంచితనం మానవత్వమే మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. ఎదుటి మనిషికి సాయం చేయడంలో ఉండే సంతృప్తి మరింకెందులోనూ రాదని కూడా చెప్పేవారు. ఆయన మాటల ప్రభావే ఇవాళ నాకు మంచి మనిషిననే ముద్ర పడేలా చేశాయి. నారాయణరావు గారు నన్ను డబ్బు మనిషిగానే కాదు, మనసున్న మనిషిగా కూడా తీర్చిదిద్దారు. నారాయణరావు గారిని ఇంకా గుర్తుంచుకోవడంలోనే నీ గొప్పతనం అర్థమవుతుంది లక్ష్మి. ఏదేమైనా రోజీ అలా మారటానికి గల పరిస్థితుల్ని చాలా లాజికల్గా అనలైజ్ చేసి రోజీ చాలా మంచిదని నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. నువ్వెంత చెప్పినా కట్టుకున్న భర్తని విడాకులిచ్చి వదిలించుకుని తను చేసే పనులతో అయిన వాళ్ళందరినీ దూరం చేసుకున్న రోజీలో మంచితనం మచ్చుకైనా నేను ఊహించలేకపోతున్నాను. అందుకే రోజీ అంటే బాధల ముళ్ళే గుర్తొస్తాయి, కానీ ప్రేమాభిమానాల్లో ఉన్న అందం, సున్నితత్వం పొరపాటును కూడా గుర్తుకురావు.